జీర్ణించుకోలేకపోతున్నాను. మొత్తం యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని సంభ్రమ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ ఎవరైతే మరణానంతరం శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోతారు, అటువంటి జన్మే దానికి ఒక పరిపక్వత, ఒక సార్థకం, ఒక అర్థం, ఒక పరమార్థం. ఆ కోవకు చెందిన వారే మన దర్శకులు కోటరామకృష్ణ గారు. ఆయన లేరన్నది ఒక నమ్మలేని సత్యం. మన తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను, వినోదాత్మక, అలాగే సందేశాత్మక, అలాగే సామాజిక స్పృహతో కూడిన చిత్రాలు ఎన్నో దర్శకత్వం వహించారు. 100కు పైగా. ముఖ్యంగా నా యొక్క అనుబంధం కోటరామకృష్ణ గారితో నా జీవితంలో ఒక మైలురాళ్ళులాగా మిగిలిపోయే చిత్రాలు ఎన్నో. ఆయన దర్శకత్వంలో నేను నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంగమ్మ గారి మనోడైతే, ఒక ముద్ర మావయ్య అయితే, ముద్ర మేనలుడు, మొహగోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు. ఆయన కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా ఒక వ్యక్తిత్వం, అందరితో ఎంతో కలుపుకోలుగా. ఆయన చివరిలో అస్వస్థకు గురైన ఇంతకుముందు ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొనేవారు. కలిసినప్పుడల్లా ఎంతో హుషారుగా మాట్లాడేవారు. బాబు మళ్ళీ మనం కలిసి సినిమాలు చేయాలనేవారు ఆయన. అటువంటి ఒక మహామనిషి ఇప్పుడు మన దగ్గర మనతో లేరంటే అది ఒక నమ్మలేని నిజంగా. ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయనకి నా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చాలా బాధగా ఉంది, చాలా షాకింగ్గా ఉంది. కోటరామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒక అద్భుతమైన డైరెక్టర్, ఒక సెన్సేషనల్ డైరెక్టర్. 140 సినిమాలు చేసిన ఒక గొప్ప దర్శకుడు మా కోటరామకృష్ణ గారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ దగ్గర నుంచి అరుంధతి వరకు అన్ని చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన గ్రేటెస్ట్ డైరెక్టర్ మా కోటరామకృష్ణ గారు. అందరితోటి, పెద్ద హీరోలతోటి, చిన్న ఆర్టిస్టులు అందరితో మంచి మంచి సినిమాలు తీశారు. కాస్ట్యూమ్ కృష్ణ, అశోక్ కుమారు, అట్లా ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను కూడా, ఆర్టిస్టులు కాని వాళ్ళని కూడా ఆర్టిస్టులను చేసిన ఒక సెన్సేషనల్ డైరెక్టర్ కోటరామకృష్ణ గారు. ఆయన లేకపోవటం మా సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా లోటు. ఎక్కడున్నా మా కోటరామకృష్ణ గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్రెండ్ని, ఒక గురువుని, ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ని కోల్పోయామన్న బాధ చాలా బాధగా ఉంది, షాక్గా ఉంది. కోటరామకృష్ణకి నాకు జీవితంలో వచ్చిన ఫస్ట్ టర్నింగ్ ఆఫ్ ది లైఫ్ ఇద్దరిది ఒకటి. అదేమిటంటే పాపం అని గొల్లపూడి మారుతురావు రాసిన నాటిక. ఆ నాటికతో నాకు గుర్తింపు వచ్చింది. అదే నాటికతో కోటరామకృష్ణ నాటిక అయిపోయిన వెంటనే మెడ్రాసు ప్రయాణం అయ్యింది. తను కోటరామకృష్ణ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కానీ, కోటరామకృష్ణ బాధపడటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా నవ్వుతో పలకరించడం, నవ్వుతో పనిచేయటం అంటే అతనికి ఒక హ్యాబిట్. పని చేయకుండా ఉండలేదు. అదే మాట నాకు కూడా చెప్పాడు ఈ మధ్య. గురుగారు మీలాంటి వాళ్ళు పని చేస్తూ ఉండాలి గురుగారు, పని ఆపకూడదు అన్నారు. మనం పని ఆపటే శక్తి ఇంకా ఉంది, పని ఆపలేం మనం. కోటరామకృష్ణ కోరిక తప్పనిసరిగా నెరవేరుతాం. ఈ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కూడా ఏంటంటే, లవకుశ అని 2D యానిమేషన్లో నేను సినిమా తీశాను. అది అతను చూపించలేదని ఎంత కోప్పడిపోయాడంటే, నాకు ఎందుకు చూపించలేదు మీరు చెప్పండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి నేను తీసుకొచ్చి ఇచ్చాను. చూసిన తర్వాత మిడ్ నైట్ ఒక 11:30, 12 o'clock అది ఫినిష్ అయింది సినిమా.
చూడటం. అప్పుడు ఫోన్ చేసి సార్ గురుగారు మీరు ఇక్కడ వద్దండి, నా మాట వినండి, ఇండియా వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్నారు. అంటే అంత అభిమానం అనమాట. నాకు పంపించాలని కాదు, అంత అభిమానం, అంత స్నేహితులు, అంత ఆత్మీయత అన్నీ ఉన్నాయి మరి. అలాంటి ఫ్రెండ్ని, తమ్ముడిని పోవటం అనేది బాధగా ఉంది. ఒకవైపు గురుగారు తర్వాత రాధాకృష్ణ తర్వాత రామకృష్ణ. చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎనివే వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు దర్శక శాఖలో ఉన్నాయి. మేము చాలా ఎర్లీ డేస్లో పోరాటం అనే సినిమా, జైలు పక్షి అనే సినిమా, ఆవేశం అనే సినిమా ఆయనతో రాసాం. ఆ తర్వాత రాయకపోయినా ఆయన ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ప్రతి ఫంక్షన్కి వచ్చేవాడు. గోపాలకృష్ణ ఎదురుగా ఉండేవాడు. రోజు ఆవిడ వచ్చి మమ్మల్ని చక్కగా పలకరిస్తుంది. ఆ పిల్లలు వాళ్ళు కూడా. ఇందాక బాలకృష్ణ బాబు చెప్పినట్టుగా ప్రతి ఫంక్షన్కి వచ్చేవాడు. వచ్చి అందరిని పలకరించేవాడు. సినిమాలంటే అంత ప్రాణం, నాటకాలంటే అంత ప్రాణం. వేరుగా ఉంటారు అట్లా. నాటకాన్ని, సినిమాని ఒకే రకంగా ప్రేమించేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళల్లో నిజంగా అగ్రగణ్యుడు కోడి రామకృష్ణ గారు. అలాంటి ఆయన అదే 69 years అంటే పెద్ద ఏజ్ ఏం కాదు అది. కానీ కొంచెం అస్వస్థ గురై అలా మమ్మల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఈ సినిమా రంగానికి, నాటక రంగానికి కూడా ఆయన లేని లోటు. ఎందుకంటే ఆయన పాలకుల్లో పరిషత్తు నిర్వహిస్తాడు ఆయన. సో వాళ్ళందరూ చాలా బాధలో ఉండుంటారు. అలాగే కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూతుళ్ళకి, ఆయన భార్య వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం చెప్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. గౌరవనీయులు కోడి రామకృష్ణ గారు నాకు అత్యంత ఆప్తులు. 25 సంవత్సరానికి బాగా తెలుసు. ఆయనకు అపారమైనటువంటి దైవ విశ్వాసం. ఎప్పుడు నన్ను గురువు గారు కంకణం కట్టమని అనేవాడు. చాలా మనసుకు బాధ అయింది. యాదగిరి గుట్టలో లక్ష్మణస్వామి సన్నిధానంలో ఎందరికో అందరికి కంకణం కట్టి పొరపాటు నేను మర్చిపోయా. మళ్ళీ వచ్చి రాజుగారు గురుగారు డైరెక్ట్గా రమ్మంటే మళ్ళీ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యు నివారణమని శ్లోకం చదివించి కంకణం కట్టుకున్నాడు. అలాంటి చేతి అన్ని కంకణాలు. ఎవరైనా ఒక సాధువు కానీ, ఒక దైవజ్ఞుడు కానీ, ఒక సన్యాసి కానీ ఏదైనా చెప్తే తూచా తప్పకుండా పాటించేటువంటి ఆస్తిక మతాభిలాషి. దైవాన్ని, ధర్మాన్ని విశాలంగా విశ్రించి సినిమానే ఊపిరిగా, సినిమానే శ్వాసగా, సినిమానే నడకగా తన ప్రస్థానమంతా కూడా అందరి పెద్దల ఆశీర్వాదంతో నడిపినటువంటి ఒక సుక్షితమైనటువంటి ఆధ్యాత్మిక సైనికుడు రామకృష్ణ గారు. ఎప్పుడు అనేవాడు సంసారం వేరు, వైరాగ్యం వేరు. కాబట్టి పద్మపత్రం ఇవాంబస నీళ్లల్లో ఉండి ఏ మలినాన్ని అంటకుండా తన జీవితాన్ని అంతా కూడా దైవార్పితం చేసినటువంటి ఆ మహనీయుడికి పైలోకాల్లో సముజ్వలమైనటువంటి కీర్తిని, మనశ్శాంతి ఇవ్వాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, ఇలాంటి విషాదకర సంఘటనలో పాల్గొనడం బాధైనా కూడా జాతస్సహి ధ్రువో మృత్యువు, జన్మించిన జీవి మరణం తప్పదు. కాబట్టి మరణం కొంచెం తొందరగా వచ్చింది. చివరి 2-3 ఏళ్ళు కొద్దిగా అస్వస్థత అయినా కూడా దైవ విశ్వాసం చదివినటువంటి ఒక సూక్ష్మని ఆధ్యాత్మికవేత్తకు ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ సముజ్వలైన ఆత్మశాంతి ఇవ్వాల్సిందిగా భారతీయ దేవి ప్రార్థిస్తూ నమస్కరిస్తూ సార్. కోడి రామకృష్ణ గారి మరణం విని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఈరోజు అంత పెద్ద ప్రముఖ దర్శకులు 140 సినిమాలు తీసి ఒక సినిమాకి డిఫరెంట్గా తీసి ఈరోజు యావత్ సినీ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన చిత్రాల దర్శకుడిగా కోడి రామకృష్ణ గారు. నాకు పర్సనల్గా మేము ఎక్కడ కలిసి ఎంత ఆప్యాయత తీసేవారంటే, మొన్న జరిగిన సీతారామ కళ్యాణంలో మేము గంటల కొద్ది కూర్చొని కళ్యాణంలో ఉన్నప్పుడు ఆయన ఇంత త్వరగా ఆయన పరమపదిస్తారని నేను అనుకోలేదు. మేము ఎంత కలిసి ఉన్నప్పుడు ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నాడు అంటే, నడవలేకపోయినా కూడా చాలా యాక్టివ్గా, ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుండే. ప్రతి ఫంక్షన్ పిలిచినా కూడా ఆప్యాయతగా వచ్చే వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. మేము వచ్చి ఈరోజు ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు. చాలా సాడ్గా ఉంది. థ్యాంక్ యూ. గారి మరణం అంటే ఒక దర్శక నక్షత్రం కాలుతుంది. నిజంగా ఆయన స్టార్ డైరెక్టర్. ఆయనతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైన ప్రయాణం.
భార్గవాట్స్ గోపాలరెడ్డి గారి సినిమాల్లో మొదలైన మా ప్రయాణం ఆయన ఇతరత్రా బ్యానర్లు చేసేటప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిపించి రాయించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనలో ఉన్న గొప్పతనం ఓపెనింగ్ రోజు మా సినిమా చాలా డిఫరెంట్, వైవిధ్యంగా చేస్తాం ఈ సినిమా అంటారు. నేను ఎప్పుడూ అనలేదు, కానీ నేను చేసినవన్నీ వైవిధ్యమైన సినిమాలే, విభిన్నంగా తీస్తారు. తీసే దాంట్లో, రాయించుకునే దాంట్లో ఒక స్పష్టత ఉన్నటువంటి దర్శకుడు. ఆయనకి ఏం కావాలో బాగా తెలుసు. ఎప్పుడూ టెన్షన్ పడకుండా కంపెనీ గురువు గారిని ఫోన్ ఇచ్చేవారు. అలాంటి మహనీయుడు ఇవాళ కన్నుమూయడం ఆంధ్ర లోకానికి, ప్రత్యేకంగా చలనచిత్ర సీమకు కూర్చోలేని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.